రారాజు పుట్టాడు మహారాజు పుట్టాడు. చూడంగరారెండో వేడంగరారెండో హే రారాజు పుట్టాడు మహారాజు పుట్టాడు. చూడంగరారెండో వేడంగరారెండో ఈ లోకమునకు రక్షకుడిగా పుట్టినాడండోయ్. మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. నింగి నేల పొంగిపోయి ఆ తార వెలసి మురిసిపోయి సంబరమాయనే. రారాజు పుట్టాడు మహారాజు పుట్టాడు. చూడంగరారెండో వేడంగరారెండో ఈ లోకమునకు రక్షకుడిగా పుట్టినాడండో. మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండో. నింగి నేల పొంగిపోయి ఆ తార వెలసి మురిసిపోయి సంబరమయ్యేరే. ఆలయం రెండో వారు డాక్టర్ మొదటి బిడ్డ, అలాగే పెద్దబాబు ఇద్దరు పిల్లలు, దీనికి అభిషేక్ బాబు రెండవ పాప, చిన్నబాబు కొడుకు ఇప్పుడు చెల్లి మృతదేవి చెల్లి ఆలయం. సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడి ఏ అనారోగ్యం కూడా రాకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి ఎదగడానికి మరి దేవుడు చూపించిన కృతజ్ఞతలు బట్టి మేము ఎంతో కృతజ్ఞత చెల్లించుకుంటున్నాము. విద్యాశాఖ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా పాస్టర్ గారు పండితేవి రాజు గారికి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను.
దేవాలయంతో అందరినీ కూడా క్షేమంగా కాచి కాపాడి ప్రభావితనాన్ని నా ప్రభా మరి ఆర్యన్ మొదటి జన్మదినాన్ని జరుపుకోవడానికి ఇరుపక్షాల కుటుంబాలకు మీరు చేసినటువంటి గొప్ప మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నారు. ఇరుపక్షాల నాన్నమ్మ తాతయ్యలు మరి అలానే నాన్న రక్త సంబంధులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభా బిడ్డకు నాయన మీరు ఇలాంటి దయా కిరీటములు ఎన్నెన్నో మరి చేసుకోవడానికి దీర్ఘాయుషతో ఉండి అనేకమైన దయా కిరీటములతో నింపుకొని ప్రార్థిస్తున్నారు. ప్రభా బిడ్డనైనా మరి నీ దయలో దినదినము వృద్ధి చెందడానికి ఉన్నతమైన స్థితిలోనికి నేను ఉండటానికి నీ సహాయం దయచేయండి. అలాగనే నేను చిన్నతనం నుండి నీ యొక్క భయభక్తులతో పెంచగలిగేటువంటి జ్ఞానము ఆ తల్లిదండ్రులకు కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. ప్రభా నాయన మీరిచ్చే గొప్ప ఆశీర్వాదాలు నాయన ఆ చిన్న బిడ్డ నాయన వారి తల్లిదండ్రులు ఇరుపక్షాల తల్లిదండ్రులు నాయన మరి పొందుకోవడానికి మీ సహాయం దయచేయండి. నాయన వారి కుటుంబంలో చేసినటువంటి నాయన బిడ్డకి ఇచ్చిన దయా కిరీటమును బట్టి నాయన ఈ యొక్క కొద్ది సమయం నేను ఈ యొక్క సన్నిధిలో ప్రభా నీ నామంలో నాయన నీకు స్థుతులు చెల్లిస్తూ ప్రారంభిస్తున్నటువంటి ఈ యొక్క కూడికను నాయన ఆశీర్వదించండి. నాయన ఆది నుండి చివరి వరకు నీ అధ్యక్షతలో క్రమంగా మర్యాదగా నాయన మరి జన్మదినము నాయన మొదటి జన్మదినం జరుపుకుంటున్నటువంటి బిడ్డకు దీవెనకరంగా జరిగించి మీరు మహిమగంత ప్రభావాలు పొందుకోమని మా ప్రభును ప్రియులను యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచువారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించను. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనము బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు నీలాను ఆశీర్వదింపబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండదు కాక. ఈ వాక్యం ఎంత పర్యాలు మొదటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లో దైవవాక్యం అంటుంది, ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం మీ విషయంలో ప్రభు అయిన దేవుని యొక్క చిత్తం. దేవుడు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చేస్తుంటారు. ఆయన ఇచ్చినటువంటి అభివృద్ధి ఆశీర్వాదాన్ని బట్టి
కుటుంబము ప్రతి విషయంలో, ప్రతి క్షణము, ప్రతి సమయంలో కూడా కృతజ్ఞతా వందనాలు ఆయన చెల్లించారు. 128వ కీర్తన కానీ 127వ కీర్తన కానీ కుటుంబానికి సంబంధించినటువంటి చాలా శ్రేష్టమైనటువంటి వాక్యం. మరి కుటుంబము అనేది ఎక్కడైతే క్షేమంగా ఉంటుందో, సంతోషంగా ఉంటుందో, సమాధానకరంగా ఉంటుందో అది సమాజానికి, సమాజము అలాగనే మరి దేశం వరకు కూడా, దేశము అంటే ప్రపంచం వరకు కూడా సమాధానాన్ని నెలకొల్పాలంటే కుటుంబము అనేది ఒక పునాదిగా మనం చూస్తూ ఉంటాం. అందుకే దైవవాక్యం అంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవను నడుచువారి ధన్యురాలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది, యెహోవా యందు భయభక్తులు గల వారిగా ఆశీర్వదించబడతారని. 128వ కీర్తనలో ఆశీర్వాదాలు ఏంటంటే నీకు మేలు కలుగుతుంది, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది, భర్తకు మేలు కలుగుతుంది, బిడ్డకు మేలు కలుగుతుంది, అలాగే భార్యకు మేలు కలుగుతుంది. ఎలాగైనా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సృష్టి ఆరంభంలో తండ్రి అయిన యెహోవా దేవుడు నన్ను ఒంటరిగా ఉండడం మంచిది కాదని వారి కొరకు సాటి అయిన సహాయం చేసినటువంటి దేవుడు, అలాగే స్త్రీ పురుషులను భార్య భర్తలుగా చేసినటువంటి దేవుడు మరి ఆదికాండ 27:28 వచనాల్లో పాలించమని, ఆశీర్వదించమని, ఆయన అభివృద్ధి చెందమని, నిండించమని ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి దీవెన. కాబట్టి ఈవేళ ఆర్య తల్లిదండ్రులు విద్యావంతులు, వారి తల్లిదండ్రులు విద్యావంతులు, ప్రార్థనాపరులు, వారి కుటుంబాల్లో ఇచ్చినటువంటి సంతోషాన్ని బట్టి వందన. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఈ 3 మాటలు కూడా క్రైస్తవ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ కుటుంబాలు మరి సంతోషంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. బిడ్డలను దేవుని సన్నిధిని తీసుకురావాలి. అలాగే తల్లిదండ్రులు ఏం చేస్తే బిడ్డలు కూడా అదే అనుకరణ, ఇమిటేషన్ అనేది మరి అనుసరిస్తున్న మాటలను జ్ఞాపకం చేస్తున్నారు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో బాలుడు లేక బాలిక నడవలసిన త్రోవల వారికి నేర్పు, వృద్ధులైన వారు వాటి నుండి తొలగపోడు. మన బిడ్డలు దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థనాపరులుగా ఉండాలి, తల్లిదండ్రులతో కలిసి మోకరించి ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులతో సండే స్కూల్కి రావాలి అంటే మరి నడవలసినటువంటి మార్గాలు తప్పనిసరిగా తల్లిదండ్రులను నడవాలి. అందుకని 3 వంటి భక్తులు అంటారు, నా తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు అంటే ఈ లోకంలో అసలు చెరసాలంటాడు. మరొక భక్తుడు అంటాడు, నా తల్లి యొక్క ప్రార్థన, ఈ యొక్క కన్నీటి ప్రవాహంలో నేను ఆ ప్రార్థన ప్రవాహంలో కొట్టుకుని వచ్చాను అంటాడు. అవును, ఇక భక్తులు అనేటువంటి వారి జీవితాలు చూస్తూ ఉంటున్నప్పుడు తల్లిదండ్రుల యొక్క కన్నీటి ప్రార్థన. అందుకే దేవుని యొక్క వాక్యం ఉంటుంది, రేపు మొదటి లేచి నీ పరిస్థితులను ప్రారంభకరకు ప్రార్థన చేయి. తల్లిదండ్రుల యొక్క బాధ్యత, డాక్టర్ కావాలంటే, ఇంజనీర్ కావాలంటే, పొలిటీషియన్ కావాలంటే, లేక ఏదైనా ఒక మంచి ఉన్నతమైన స్థానం పొందాలంటే విద్య అనేది కావాలి. కానీ ప్రార్థనతో కూడినటువంటి విద్య బలభరితంగా ఉంటుందని తెలియజేస్తూ ముగింపుగా నా మాటలు, మోషే యొక్క జీవితంలో మోషే తల్లి అంటుంది, ఈ బిడ్డ నా కొరకు పాలించి వచ్చును అని మరి శ్రమిస్తూ ఉంటాం. కాబట్టి ఆయన చక్కటి మోషే అనే నాయకత్వాన్ని దానిలోని సింహాసనశీలుడుగా, అలాగే సమయంలో అనే ప్రార్థనాపరుడుగా, దేవుని స్వరాన్ని విని ఆ బిడ్డగా మరి సులభమును అని జ్ఞానిగా ఉండాలని మనం గ్రీటింగ్స్ అనే అంశానికి వచ్చాం. తర్వాత మనం మీకటి కార్యక్రమానికి ప్రారంభిద్దాం. ఆర్యను దీవిస్తూ మరియు శ్రీని ప్రసాదరావు గారు, డాక్టర్ కె సుందర్ కుమార్ గారు, డాక్టర్ కె సాయి కిరణ్ గారు మరి మీరు ఏర్పాటు చేయబడ్డారు. మొట్టమొదటిగా శ్రీని ప్రసాదరావు గారు వారు ఆ బిడ్డను ప్లస్ చేయడానికి గ్రీటింగ్స్ ఇవ్వాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అనేక మంది మరి ఈ యొక్క కృతజ్ఞతకు వచ్చిన మీకు అందరికీ ప్రభు రామాన శుభములు తెలియజేస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెర నుండి విడుదలైన వచ్చినప్పుడు వారిలో మిశ్రిత జనం ఉంటుందని వాక్యం తెలియజేస్తారు. అది ఇక్కడ కూడా క్రైస్తవులు కాకుండా అన్యులైన వారు కూడా ఉన్నారని అది ప్రభునామం తెలియజేస్తున్నాం. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే
విషయంలో మనం కృతజ్ఞత తెలియచేయాలి. బాధయందు, కష్టమందు, సంతోషమందు, మరి మరణమందు కూడా దేవుడికి మనం కృతజ్ఞత చెల్లించాలి. మన ఆర్యాన్ని మనవడు పేరు పెట్టారు. నేమ్లాగా కనపడుతున్న నాకు ఏదేమైనా దేవుడి బహుమానాన్ని మరి ఇచ్చినప్పుడు దేవుడికి కృతజ్ఞత తెలియజేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి డాక్టర్ గారికి, ప్రభుత్వ గారికి, వారికి ఇచ్చిన ఇద్దరు కుమారుడికి, అది కుమార్తెను అనుగ్రహించారు. కుమారుడిని అనుగ్రహించారు. ఈ జన్మ ఆ చిన్న కుమారుని యొక్క జన్మదినం చేరిన 50 మంది కూడా ప్రభు నామాన్ని వందనాలు తెలియజేస్తారు. మరి బైబిల్లో ఒక వాక్యం రాయబడి ఉంది. వారి గురించి కాదు కానీ సాధారణంగా మరి బైబిల్లో రాసిన వారు కూడా కృషికే కాబట్టి ఎక్కువ వాడతారు. కుమారుడు కూడా యెహోవా దేవుని ఇచ్చి బహుమానాలు అంటే ఇంగ్లీష్లో గిఫ్ట్ అంటారు. మరి బహుమానాలు మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మాకు పనిచేస్తున్న ఆఫీసులో మనం గత ఆఫీసులో మనం చిన్న బహుమానం ఇస్తే, లేకపోతే ఒక సైటేషన్ లెటర్ ఇస్తే దాన్ని ప్రేమ కట్టించి గోడకు తగ్గించుకున్నాం. మరి వదిలేసి చేస్తానంటారు. అయితే ఆమె మరి గొడ్రాలో సంతానం అలా కలుగుతుంది కాబట్టి దేవుని అడుగుతారు, విశ్వాసం ఉంటే నువ్వు ఇచ్చిన కలుగుతుంది ఒక బిడ్డని చేస్తాను. కానీ 100వ సంవత్సరంలో మారుంటే మరి వాడు అద్భుతమైన బిడ్డను అన్నారు. సమయ తల్లి గొడ్రాలు ఆమె దేవుని ప్రార్థించినప్పుడు మరి మహా యాజకుడు, ప్రవక్త, న్యాయాధిపతిగా ఇశ్రాయేలును పాలించారు. మరి అందువల్ల ఏంటంటే నేను వచ్చిన బహుమానాన్ని దేవుడి గురించి పెట్టిన నాడు ఈ లోకంలో దేవుడు పేరు అని శాశ్వతం కాదు. ఈ క్రైస్తత్వం చెప్తున్నది ఏంటంటే నరుడు ఒకసారి మరణం అవుతాడు. ఆ మరణం అయిన తర్వాత 2 మార్గాలు ఉన్నాయి. పరలోక మార్గం, 2 నరలోక మార్గం, నరక మార్గం. మరి జీవించుగా మనం పరలోకం వెళ్ళడానికి మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఎందుకంటే మనం అందరం కూడా యాత్రికులు, ప్రయాణికులు. అందువల్ల నేను ఇచ్చిందని మనం చూస్తున్నాను. వారి సబ్జెక్ట్ ఏంటంటే మరి ఆ చంద్రుడికి నూతన సంవత్సరమైన దయాగించాన్ని అనుగ్రహించారు దేవుడు. మరి ఆ యొక్క సంవత్సరాన్ని బట్టి 2వ సంవత్సరంలో ప్రవేశించిన వారు కృతజ్ఞతలు కలిగి దేవుని పట్ల ఈ యొక్క కార్యక్రమం కనిపిస్తున్నారు. వేదికలు పెద్దలు, బంధుమిత్రులందరికీ ఇచ్చేసిన అందరూ కూడా శుభాభివందనాలు. సో డాక్టర్ రవికాంత్కి నేను భాగమవుతాను. సో రవికాంత్ గారికి అలాగే శ్రీమతి గారికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆర్యన్ యొక్క మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నప్పుడు 2వ సంవత్సరం ప్రవేశించిపోయే కృష్ణ సందర్భంగా ప్రశ్నించుకుని మీరందరూ చేస్తున్నాం. మీకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాం. సో ఆ బాబు యొక్క జీవితంలో చేసిన మేళ్ళు అక్కడికి ఆనందంగా నెరవేర్చారు. మొదటి సంవత్సరం అంతా కూడా ఎంతో దీవెనకరంగా సాగిందని ఏ విధంగా అనారోగ్యం లేకుండా ఎంతో సుఖ సంతోషంతో అలాగే నాకు ప్రారంభ సంవత్సరాలన్నీ కూడా సంతోషకరంగా సాగాలని ప్రభు వేడుకుంటున్నాను. అలాగే సీఎంలోని యెహోవాని ఆశ్రయించగాక అనే మాట ప్రకారం, ఆ వాగ్దానం ప్రకారం బాబు దేవుడు అందరూ ఆశ్రయించి శారీరక, మానసిక, ఆత్మీయంగా చదువులో ఉన్నత స్థితిని నిర్వహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే వచ్చేసిన వారి కోట నుంచి మన యొక్క శుభాలను చేయాలని మరి ఆహ్వానిస్తుంది. డాక్టర్ కేసీఆర్ గారు arranging 9 o'clock. See, today everyone knows about the function. Today is a memorable day because my grandson Aryan is a
birthday function we are here celebrating. All of you know very well about it. Then recently we went to the Bangalore city because my son is father-in-law house there in Bangalore. The name, to decide the name and celebrate the function. There, his name was declared Aryan. Everyone knows about Aryan, his name is good name. The honest, knowledgeable, good behavior and all things are there in his name and wisdom. That is Aryan. So we feel happy about the name of my grandson as an Aryan. So this is something about how his name was decided and the function celebrated near Bangalore, and today is birthday. So we feel happy about this function, and daily I am praying about my grandson Aryan. Our Lord just to give him good health and growth and wisdom as early as possible. So I think it so he will become a great person, highly educated person, like a person. Thank you very much for giving me the opportunity. Thanks. గడిచిన సంవత్సరాలుగా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఓపెన్ ప్రేయర్ చేసిన పాస్టర్ గారికి, మెసేజ్ ఇచ్చిన పాస్టర్ గారికి, అలాగే గ్రీటింగ్స్ తెలియజేసిన శ్రీ తండా ప్రసాదరావు గారికి, డాక్టర్ కె సుందరకుమార్ గారికి, సుబ్రహ్మణ్యం గారు, సాయికిరణ్ గారు, అలాగే మా హాస్పిటల్ స్టాఫ్, హాస్పిటల్లోని డాక్టర్స్, డాక్టర్ ఆదిత్య గారు, డాక్టర్ అమృత గారు, అందరికీ పేరు పేరును థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత వాళ్ళ చాలా దూరం నుంచి వచ్చారు. బెంగళూరు నుంచి మళ్ళీ 4 గంటలు రోడ్డు ప్రయాణం చేయాలి. చెన్నై పట్నం అని చెప్పి ఒక విలేజ్ ఉంది హాసన్ డిస్ట్రిక్ట్లో. అంత దూరం నుంచి బాబు గురించి చాలా శ్రమపడి అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకుని రావడం జరిగింది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్. థ్యాంక్ యూ. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక.
తన కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా. తన కానీ యవనస్తులు తల్లిదండ్రులతో ప్రభువా ఇదిగో తండ్రి తాతయ్య గారు అలాగే నాన్నమ్మ అమ్మమ్మ గారులతో బంధుమిత్రులతో రక్త సంబంధులతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారని దేవా మీ అధ్యక్షతలో తండ్రి నేను కృప చూపినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చిన బంధుమిత్రులను బట్టి స్నేహితులను బట్టి దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభు ఈ ప్రత్యేక సమయంలో తండ్రి కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుండగా చెట్టు బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. నీ పర్లోక హస్తాలతో బిడ్డను ముట్టి దీవించి కేక్ కటింగ్ కార్యక్రమం ద్వారా బిడ్డ యొక్క జీవితం మాదిరిగా ఉండటానికి తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు సంతోషించి ఆనందించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ముఖ్యమని నైనా ఎన్నో సంవత్సరాలు దీర్ఘాయుష్మంతులుగా ఆయుర్వేదాలతో నైనా ఎన్నో తండ్రి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతుంది నామాన్ని కనపరచడానికి వచ్చేమని ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని బంధుమిత్రులను ఆశీర్వదించమని వర్షాలను దీవించమని వారి తిరుగుడు ప్రయాణంలో కూడా తోడుగా ఉండేవారిని ప్రార్థన చేస్తూ నేను చెట్టు బిడ్డలకు అప్పగిస్తున్నాం, తల్లిదండ్రులకు అప్పగిస్తున్నాం. యేసు ప్రభువా దివ్య నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్టు భూమి మీద నెరవేరును గాక. మా ఇందిన ఆహారములను మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించడం ప్రకారం కూడా అపరాధం క్షమించము. శాంతము తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యున్నవి. ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ కరుణ్య సహవాసం దయాకరీకముతో చూడనటువంటి భార్యను నలించండి బిడ్డకు వారి యొక్క తల్లిదండ్రులు వారి పక్షుల తల్లిదండ్రులు ఆయన ఈ యొక్క కృతజ్ఞత ఆరాధనలో పాల్గొనేటువంటి బంధుమిత్రులకు సంఘానికి సదాకాలంతో సంరక్షించి కాపాడును గాక. ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము ఈ మహిమీద కృపణించుమి దేవా ప్రమర ప్రేమ వర్షము కృపణించుమి దేవా.
వాస్తవమా ఇన్నాళ్ళ గాయాలు మాయమమ్మా అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయేనమ్మా కంటి చెంపల్లోనూ నేడు సంతోష ఛాయలమ్మా నమ్మలేని కలలు నిలిచే కనుల ముందే ఈ నిజము చూసి కాలమిప్పుడు కదలను అందే నేనానాటి నీలాలి పదాన్నే ఓ అవునమ్మా నేనేనమ్మా నువ్వు ఏనాడో కని పెంచిన స్వరాన్నే మౌనమైనాడు నిద్రలోనే ఉన్నా గానమై నాడే మేలుకున్నా నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా నిరంతరం నిచంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళకి నిన్ను దిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా అణువణువణు నీ కొలువే అమ్మా ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా నే కొలిచే శారదవే నన్ను నిత్యం నడిపే సారథివే బెదురుపోవాలంటే నువ్వు కనిపించాలి నిద్ర రావాలంటే కథలు వినిపించాలి ఆకలైందంటే నువ్వే తినిపించాలి ప్రతి మెతుకు నా బ్రతుకనిపించేలా నువ్వుంటేనే నేను నువ్వంటే నేను అనుకోలేకపోతే ఏమైపోతాను నీ కడ చూపే నన్ను కాస్తూ ఉండగా
మారిపోనా చెప్పమ్మా. మరి మరి నన్ను నూరిపెముగా చూస్తూ ఉంటే చాలమ్మా. పరి పరి విధముల గెలుపులుగా పైకెదుగుతూ ఉంటానమ్మా. అయినా సరే నాటికి ఉంటాను నీ పాపాయినై. నిన్నొదిలెంతగా ఎదగాలనుకోనే. నిజగరి మగా గాగరి మగా గాగరి మగా నిజ నిజగరి మా పాప 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 గమని నపమా గమదా నీదా దరి సని గరి సని సని ద పాసామా గమని దపమా గమద పరి. నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనెన్నాళ్ళకి. నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనెన్నాళ్ళకి. నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనెన్నాళ్ళకి. నిన్నొదిలెంతగా ఎదగాలనుకోనే. అమ్మా అణువణువణు నీ కొలువే అమ్మా. ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా. నీ కొలిచే శారదవే నన్ను నిత్యం నడిపే శారదివే. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా. నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ. తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ. ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ